ఆర్టీసీ బస్సును మనకు కేటాయించి ఓపెనింగ్ కోసం ఈ రోజు గ్రామ నాయకులు మండల నాయకులు అందరినీ కూడా వేదికను అలంకరించి తమ యొక్క అమూల్యమైన మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అమ్మ గారికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలా. 9-10 సంవత్సరాల నుంచి మనకు ఆర్టీసీ బస్సు మనకు నమ్మకం తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే మన ఊరికి సిమెంట్ రోడ్డు కూడా త్వరలో మంజూరు చేస్తామని చెప్పుకున్నారు. మనకి దాసరపాలెం నుంచి ఎల్లాయిపాలెం సిమెంట్ రోడ్డు అధ్వానంగా ఉంది. అది 10 సంవత్సరాల నుంచి గత పాలకులు కానీ చేయకుండా పెండింగ్లోనే ఉన్నాయి. అది కూడా మన మేడం ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తి చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా గ్రామ సమస్యలు కూడా ఉన్నాయి. శ్మశానం గ్రామ సమస్యలు కూడా మన ఊరికి సమస్య ఉన్నది. అన్ని పనులు చేసుకుంటామని కోరుకుంటున్నాను. చేసినటువంటి మన గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి, అదే విధంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు డిఎం గారికి, ఇక్కడికి వచ్చేసిన మండల అధికారులకి వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మార్పు చేసి త్వరగా ఇస్తామని చెప్తున్నారు. ఎల్లాయిపాలెం కోవూరు మండలం కొడమూరు మండలంలోనే మేజర్ పంచాయతీ అయిన దాని వల్ల మేడం గారు కూడా మా గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకు మేజర్ వర్క్ రోడ్లు శ్మశాన వాటిని త్వరగా పూర్తి చేయమని కోరుకుంటున్నాం మేడం. దేశ రాజకీయాల్లోనే గొప్ప రాజకీయ నాయకుడు కామ్రేడ్ సీతారాం యేచూరి గారి నిన్న రాత్రి మరణించడం జరిగింది. వారి మరణం చాలా బాధాకరణం. ప్రతి ఒక్క నాయకుడు ఆయనకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉన్న నాయకుడు.
ఈరోజు ఇక్కడ ఎల్లాయిపాలెంలో ఈ ఆర్టీసీ బస్ ఓపెనింగ్ కి విచ్చేసిన ఎల్లాయిపాలెం గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, మండల అధికారులు, అదేవిధంగా మనం అడగంగానే మనకి నేను ఫోన్ చేసి చెప్పగానే స్పందించిన ఆర్టీసీ అధికారి డిఎం గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 7,000 మంది ప్రజలున్న ఈ 7,000 ఓట్లు ఉన్న 6,000 మంది ప్రజలున్నా అని చెప్తున్నాడు. అదే 10,000 జనాభా ఉన్న ఈ ఎల్లాయిపాలెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది. దీనివల్ల పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్లు ఉంటాయి కదా, కాలేజెస్ కి స్కూల్స్ కి పోయే వాళ్ళ పాసులు వాళ్ళకి అందట్లేదు ఆర్టీసీ బస్ లేనందువల్ల. అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రావట్లేదని చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము, ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది. వీళ్ళు మీ నాయకులు అడిగిన వెంటనే నేను డిఎం గారిని ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది. నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది. మేబీ ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల వాళ్ళు వస్తారో అది చూడాలి. చాలా గ్రామాలకి ఇలాగే బస్సులు లేవని చెప్పి, బస్సు సౌకర్యాలు సరిగా లేవని చెప్పి అడుగుతున్నారు. దానికి సార్ కూడా మాకు తగినట్టు స్పందించాలని చెప్పి డిఎం గారిని కూడా నేను కోరుకుంటున్నాను. గెలిపించిన ఎల్లాయిపాలెంకి ఇది నేను 3వ రావడం, ఇక్కడికి రావడం 3వ. మీ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మాటిస్తున్నాను. మీ నాయకులు కూడా తగిన విధంగానే వాళ్ళ సమస్యలు తీసుకొని, ఇక్కడ 3-4 ఉన్నట్టున్నారు, వీళ్ళందరూ ఒకరికి తెలియకుండా ఇంకొక సమస్యలు తీసుకొని వస్తున్నారు. కాబట్టి అందరి సమస్యలు తీరుస్తానని చెప్పి మీరందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఒక ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న నాయకులు ఒక తాటి మీద నడిచినప్పుడు ఆ ఊరికి ఎన్నో ప్రయోజనాలు సమకూర్చుకోవచ్చు. ఎలక్షన్స్ వరకే పార్టీలు అవన్నీ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఊరు అభివృద్ధి, ఏ పార్టీ వస్తే ఏ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళ చేత మీ ఊరిని అభివృద్ధి చేయించుకోవడమే మీ లక్ష్యంగా నాయకులు పయనించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను సభాముఖంగా. అదే విధంగా మీకు అందరికీ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. మనము ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారి సహకారంతో, స్విమ్స్ వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని మన కోవూరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది. గత 4 రోజులుగా ఇందుకూరుపేట మండలంలో 35 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు అందరూ కూడా దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటున్నారు. మీరందరూ అది బయట వెళ్ళి చేయించుకోవాలంటే ఆ టెస్టులు కనీసం ఒక 25,000 దాకా అవుతాయి. అది మీరు చేయించుకోవాలనే ఉద్దేశం కూడా మీకు ఉండదు. మనమంతా బాగున్నాంలే, మనకేముండదు, మనం ఎందుకు చేయించుకోవాలని అనుకుంటారు. కానీ ఇందుకూరుపేట తర్వాత కోవూరు, దాని తర్వాత అంటే ఆ బస్సు 1.5 నెల మన దగ్గరే ఉంటది, మీ మండలానికి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అలసత్వం లేకుండా ఆ క్యాంప్కి వెళ్ళి, మేబీ మోస్ట్గా ఎల్లాయిపాలెంలోనే పెట్టాలనుకుంటున్నాము, కొడూరు నుంచి అందరూ వచ్చి కూడా ఆ బస్సులో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఎవరు భయపడకుండా మీ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకొని మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి. అలాగే ఏమైనా సస్పెక్ట్ ఉన్నా కూడా మనము స్విమ్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చూస్తారు, లేదంటే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాణదాన ట్రస్ట్ మీద కూడా చూస్తారు. కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. అదే విధంగా నేను ఎలక్షన్స్ అప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు నాతో కలిసి నడిచిన పిల్లలు ఎంతో మంది కూడా నా దగ్గరకు వచ్చి, అమ్మా మా పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు లేవమ్మా, ఏదో ఒక దారి చూపియండి అని చెప్పి అడగడం జరిగింది.
వాళ్ళందరి కోసం రేపే మనం డిపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక మెగా జాబ్ మేళా, అంటే మీకు అందరికి ఉద్యోగాలు పిల్లలకి వచ్చేదానికి జాబ్ మేళా ఒకటి నిర్వహించబడుతుంది. దాంట్లో ఆల్రెడీ యాప్ ఇచ్చున్నాము. ఈ ఎల్లాపాలెంలో ఉన్న పిల్లలు, కొడవలూరు మండలం పిల్లలు ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే ఇంకా ఒక రోజు టైం ఉంది, ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి. 1500 వరకు జాబ్స్ రేపు వస్తాయి. ఇదే మాదిరి ఈ జాబ్ మేళాని ప్రతి 3 నెలలకు ఒకసారి డిపిఆర్ ఫౌండేషన్ తరఫున మనం జరిపించబోతున్నాము. ఎవరు కూడా ఎన్రోల్ అయిన వాళ్ళు అక్కడ వాళ్ళకి జాబ్ వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు. అది కూడా లేదనుకోండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. సో ఇది 10th క్లాస్ నుంచి పీజీ చదివిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్ మేళా ఉపయోగపడుతుంది. అండ్ మన లోకల్ వాళ్ళు కొంతమంది ఈ ఫీడ్ వాళ్ళు, ఆక్వాకల్చర్ ఫ్యాక్టరీస్ ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా చదువుకోలేకపోతే 10th ఫెయిల్ అట్లున్నా కూడా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి లోకల్ గా వాళ్ళు కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ ఎల్లాయిపాలెంలో ఈ రోజు ఈ బస్సు ఇలాగే నిరంతరం, మీకు అందరికి ఇంకో బస్సు కూడా అడిగారు, తర్వాత సార్ రిక్వెస్ట్ చేసి అది కూడా తెచ్చుకుందాం. మనము ముందు ఈ బస్సుని సద్వినియోగం చేసుకోండి. అందరికి ధన్యవాదాలు. మేడం గారు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. మొట్టమొదటి మేడం గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేము కన్సిడర్ చేశాం. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేడం గారు ఇచ్చిన మొట్టమొదటి ఒవ్వేరుకి మేము బస్సు కట్టడం జరిగింది. చాలా సంతోషించారు ఆ గ్రామస్తులు. అలాగే మేడం గారికి కూడా చాలా ధన్యవాదాలు చెప్పారు. తర్వాత ఇచ్చిన రిక్వెస్ట్ ఎల్లాయిపాలెం కూడా మేము మేడంని 3 సార్లు సార్ మేడం చాలా హెక్టిక్ గా ఈ మధ్య ఉన్న వరదల్లో ఉన్నా కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన ధన్యవాదాలు మేడం. అలాగే మేడం మాకు ఒక నాగాయకుంట అని ఒక చెప్పారు, దాన్ని 2 రోజుల్లో పెడతాం మేడం. నాగాయకుంట కనెక్షన్ కూడా కొత్త ఒంగోలు బస్సు కూడా ఉన్నాము. రామాపురం మేడం, రామాపురం టెంపుల్ దగ్గర మేడం, కాంపౌండ్ మన గ్రామానికి వచ్చేసినటువంటి అభ్యర్థి మహిళలు సహకరిస్తున్న కోరుతున్నాం. మహిళలని ఎమ్మెల్యేగా కలుస్తారు కాబట్టి మన వాళ్ళంతా అప్పుడు కార్యకర్తలు సహకరిస్తా కోరుతున్నాం. డిపార్ట్మెంట్ ఏఈ గారు ఎన్ని రోజులు పడుతుంది? కంప్లీట్ చేయించారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇది ఒక నెల రోజులప్పుడు అయిపోయి మీరు నాకు వచ్చారు. అవ్వకపోతే నా దగ్గర
ఇచ్చినాము మీ లీడర్లు వేయడమే లేటు పంచాయతీ సెక్రటరీ విజయవాడకి పోయినాడు వర్షం తుఫాన్ కోసం అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత వీధి లైట్లు ఇవన్నీ ఇప్పించేస్తారు ఏం కాదు చూడండి కరెంట్ వీధి లైట్లు వీధి లైట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళు నడుస్తుంటారు చీకట్లో వాళ్ళు ఎలా చేస్తారు ఇలాంటివి మీరు ఇంపార్టెంట్గా తీసుకొని దాన్ని ముందు కంప్లీట్ చేయండి. దాన్ని పోస్ట్పోన్ చేసుకోబాకండి. జనవరి నుంచి లేవమ్మా, జనవరి నుంచి జంపర్లే కట్ అయిపోయింది కాదమ్మా, లైట్ కాలిపోయినాయా? అసలు లైట్లు ఉన్నాయి మేడం, లైట్లు ఉన్నాయి, జంపర్లు కట్ అయిపోయి చెప్పావు సార్. కొత్తగా వచ్చావు ఆఫీస్ కాడికే బాధపడబాకండి మీరు. చూపులేనోడండి, చూపులేనోడండి బాగుంది. గ్రామం బాగుండాలని ఏడవని అడుగుతున్నాం. గ్రామం కోసం మేము అడుగుతున్నాం. గ్రామం బాగుండాలా? కరెంట్ లేదు మాకు. అమ్మా బాగా అవుతుందా చేయాలమ్మా? ఎలా చేస్తాం? చెత్తగా పడ్డావు నీ కింద, నీకోసం చెత్త పడ్డావు.